అందరికీ నమస్కారం. కార్తీక పురాణ కథలోంచి మనం ఈరోజు 17వ అధ్యాయం చెప్పుకుందాం. అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వ ఉపదేశము. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్పుచున్నాను వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది, కావున శరీరోత్పత్తికి కర్మ కారణమవుచున్నది. శరీరధారణము వలననే ఆత్మ కర్మను చేయను, కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని మొట్టమొదటిసారి పార్వతీదేవికి వివరించాను. దానిని మీకు నేను వివరించుచున్నాను. ఆత్మ అనగా ఈ శరీరమును నహం కారణముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీకరిసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటేని, కనుక ఇంకను వివరముగా చెప్పబడిన వ్యాకార్థ జ్ఞానముకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండను. కాన అహం బ్రహ్మయ్యను వ్యాకార్థం గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరిన. అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇట్లనియే, ఈ దేహము అంధఃకరణ వృత్తికి సాక్షియే, నేను నాది అని చెప్పుట జీవాత్మయే అహం అని శబ్దము. సర్వాంతర్యామియే సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహ అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరముకు లేదు. ఈ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధిసాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలుగా వాని వ్యాపారమందు ప్రవర్తింపచేసి వానికంటే నేరుగా ఉన్నదే ఎల్లప్పుడూ ఒక రీతిని ప్రకాశించుచూ ఉండవలనదే ఆత్మ అనబడును. నేను అనినది శరీర ఇంద్రియాలలో ఒకటి కాదని తెలుసుకొనుము. ఆ దేహేంద్రియాదులన్నిటినీ ఏది ప్రకాశింపచేయను అదియే నేను అని నిశ్చయము. అందుచేత అస్థిరలమగు శరీరేంద్రియాలను కూడా నా రూపముతో నుండి నశించునవియేగాక ఇట్టి దేహమునకు జాగృస్వప్న సుశిస్వప్న స్థూల సూక్ష్మకార్య శరీరంబులను మూడింటి యందును నేను నాది అని వ్యవహరించినదే ఈ ఆత్మని గ్రహించుకునము. ఇనుము సూదిరాయింటిని అంటిపెట్టుకుని తిరుగునటుల శరీరేంద్రియాలను దేని ఆశ్రయించి తిరుగుచుండనో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయను. నిద్రలో శరీరేంద్రియాలు సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని, సుఖంగా ఉంది అనుకునేదయే ఆత్మ. దీపము గాజుబుడ్డులో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమొకటి వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మయని గ్రహింపము. తత్వమసి మొదలై వ్యాఖ్యమందలి త్వం అను పదమునకు కించిద్మత్తాది విశిష్టయందు జీవాత్మయని అర్థం. తత్ అను పదమునకు సర్వజ్ఞ జిగుణాత్మ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించను. ఈ రీతిగా సర్వజ్ఞత్యాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపం ఒక్కటయే నిలిచెను. అది ఏ ఆత్మ దేహలక్షణము. ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరంకే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞతత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నది అది ఏ ఆత్మ. ఒక కుండను చూచి అది మట్టితో చేసినది అని ఏ విధంగా గ్రహించమో అటులోనే ఒక దేహాంతర్యామయకు జీవాత్మ పరమాత్మే అని తెలుసుకొనము. జీవులచే కర్మఫల అనుభవించేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలం అనుభవించరనియు తెలుసుకొనము. అందువలన మానవుడు గుణ సంపత్తు గలవాడే గురు శుశ్రూషను అనర్చి సంసార సంబంధము ఆశలన్నీ విడిచి విముక్తి పొందవలయను. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలెను. మంచి పనులు చేసినా గాని ముక్తి లభించును అని అంగీరసుడు చెప్పగా ధనలోపుడు నమస్కరించి ఇట్లనెను. 17వ అధ్యాయం సమాప్తం. ఓ నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.